హాయ్ అండి. నమస్తే. ఈరోజు అమెరికాలో మేము ఎట్ హోమ్ అనే షాప్‌కి బయలుదేరాము. అక్కడ కార్పెట్ కావాలంటేను చూద్దామని బయలుదేరామండి. అప్పుడు బీజేఎస్ అనే ఒక వీడియో పెట్టాను కదా! బీజేఎస్ పక్కనే ఎట్ హోమ్ కూడా ఉంటుంది. ఇది మొత్తం ఇంటీరియర్ ఇంటీరియర్ అంటే ఇంటి డెకరేషన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. ఇండోర్, అవుట్‌డోర్ సంబంధించినవి మొత్తము ఉంటాయి. ఫర్నిచర్ ఉంటుంది. ఇండోర్ ఫర్నిచర్, అవుట్‌డోర్ ఫర్నిచర్ ఉంటుంది. షో పీసెస్ అండి అవన్నీ చూడండి. ఇంటికి డెకరేషన్‌కి ఏం కావాలో ఎవ్రీథింగ్ ఇక్కడికొస్తే చాలండి. ఎంత అందంగా ఉన్నాయో అసలు. బుద్ధుడు చూడండి. బుద్ధుడిలోనే దగ్గర దగ్గర ఒక 30, 40 మోడల్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్‌గా. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇవన్నీ గూడా మొత్తము పాట్స్ అనమాట. మొక్కలు పెట్టుకునేవి చిన్న చిన్నవి మగ్స్ లాగా సిల్వర్ కలర్‌లో, గోల్డ్ కలర్‌లో ఆ బొమ్మల్లోనే ఇట్లా మట్టి పోసుకొని మొక్కలు పెడతారండి. ఇవన్నీ ఇండోర్‌కి సంబంధించిన కుండీలనమాట. ఇగోండి ఇట్లా. చూడండి ఎంత బావున్నాయో. కాస్ట్ గూడా అంతే ఉన్నాయి. కానీ డబ్బులు పోతే పోయినియి. కొన్ని కొన్ని ఆర్ట్స్ మనకి వెతికినా దొరకవు. అలాంటప్పుడు ఇక్కడికొచ్చి తీసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ గూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాయండి. రాబిట్ చూడండి ఎలా ఉందో. హ్మ్. ఇవి కూడా అవుట్‌డోర్ గార్డెన్‌లో పెట్టుకుంటారండి కొంతమంది గ్రాస్‌లో. డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు, డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయన్నమాట. ఎప్పుడు చూడనివి గూడా. ఇవన్నీ గూడా మొక్కలు పెట్టుకునేయేనన్నమాట మనకి. సో, ఇవైతే అవుట్‌డోర్ గార్డెన్‌లో పెట్టుకుంటారనుకుంటా. నేను చాలా చోట్ల చూసాను కొంతమంది ఇళ్ళ దగ్గర. డాగ్స్ చూడండి ఎన్ని రకాలైతే బ్రీడ్స్ ఉన్నాయో అన్ని రకాలొస్తాయి చూడండి మీకు. టార్టాయిస్. పప్పీ చూడు ఎంత క్యూట్‌గా ఉంది. రియల్‌గా ఉందేమో ఇది చూడండి. నాకైతే ఇది భలే నచ్చేసిందండి. ఎంత న్యాచురల్‌గా ఉందో కదా! నాకైతే అసలు చాలా చాలా నచ్చేసిందది. ఇదొక టైప్ ఆఫ్ డాగ్. అన్ని డాగ్స్‌లోనే ఒక 7, 8 ఉన్నాయన్నమాట. అది బర్గర్. ఇదేమో బీర్ మగ్. ఇంకొకటి ఐస్ క్రీము కప్పు. ఇ ఇలా మొత్తం ఇవన్నీ షోకి అలంకరించుకునేనండి ఇంట్లో. పైనాపిల్, బార్బిక్యూ లాగా బార్బీ డాల్ లాగా అనిపిస్తుంది. ఇవి గార్డెన్‌లో పెట్టుకుంటారు ఇవి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సు. అంటే ఇవి ఒక ఫ్లవర్ వాజ్‌లో పెట్టుకోవచ్చనమాట. ఒక్కొక్క పీస్ కలెక్ట్ చేసుకొని అట్లా ఉన్నాయన్నమాట. చాలా న్యాచురల్‌గా అనిపిస్తున్నాయి. దగ్గరికెళ్ళి పట్టుకుంటే ఇది ప్లాస్టిక్ అని అనిపిస్తుంది గానీ, లేకపోతే రియల్‌గా చూస్తే ఇవి న్యాచురల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయండి లుక్. ఎన్ని కలర్సో, ఎన్ని మోడల్సో ఉన్నాయన్నమాట ఇక్కడ. మనం ఒక మంచి ఫ్లవర్ వాస్ తీసుకొని ఒక్కొక్క పీస్ కలెక్ట్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చు అనమాట ఇవి. ఇవన్నీ సోఫా పిల్లోస్ అండి. ఈ సోఫా పిల్లోసే దగ్గర దగ్గర 4 సెక్షన్స్ ఉన్నాయి. అంత పెద్ద షాపింగ్ ఏరియా అనమాట ఇది. చాలా పెద్దదనమాట. ఎవరికైనా ఇక్కడ ఉన్నవాళ్ళు, అమెరికా ఉన్నవాళ్ళు, ఆల్బనీలో ఉన్నవాళ్ళైతే ఎట్ హోమ్ అయితే చాలా బావుంటదండి. అసలు అన్నీ అందులోనే దొరుకుతాయన్నమాట. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి పిల్లోస్‌లో గూడా. ఎంత క్వాలిటీ, ఎంత సాఫ్టో, ఎంత బాగున్నాయో అసలు కలర్స్ కానీ అన్నీ. ఇందులోనే దగ్గర దగ్గర 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ పిల్లోస్‌లోనే. ఇవి త్రోస్ అనమాట. ఇవి డైనింగ్ టేబుల్స్ చిన్నవి ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూడండి. ఆ ర్యాక్‌లో ఉన్నాయన్నీ టీపాయ్ అండి. అవన్నీ అవుట్‌డోర్‌కి, ఇండోర్‌కి సంబంధించిన ఫర్నిచర్ అంతా ఉంది ఇందులో. ఇదంతా డైనింగ్ టేబుల్ సెక్షన్. మనం ఇట్లా సపరేట్ సపరేట్ చైర్స్ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఈ టీపాయ్ భలే నచ్చిందండి మోడలు.
చాలా బాగుంది. అందుకే నేను పర్టికులర్గా వీడియో తీయించుకున్నాను. ఇది ఇవి చిన్న చిన్న త్రోస్ అన్నమాట. ఇట్లా సోఫాలో కూర్చున్నప్పుడు ఇట్లా కప్పుకొని కూర్చోడానికి చిన్నగా బాగుంటాయి అన్నమాట. అవి ఈ చలికి. ఈ చైర్స్ క్రాంతి వాళ్ళు ఒకటి తీసుకున్నారు. ఇందులో క్రీమ్ కలరు చాలా కంఫర్ట్గా ఉంటుందండి, కూర్చుంటే బాగుంది. ఇలా చుట్టూరు మూవ్ అవుతుందన్నమాట. క్లాక్స్, ఫ్లవర్ వాజెస్, మొత్తము కార్పెట్స్ అండి. మేము మెయిన్ కార్పెట్ తీసుకుందామని వచ్చాము. ఈ కార్పెట్ సెక్షన్స్ కూడా 3, 4 ఉన్నాయండి. డోర్ మ్యాట్స్, ఈ డోర్ మ్యాట్స్లో కూడా డిఫరెంట్ బాత్రూమ్ దగ్గర బెడ్రూమ్లో వేసుకునేవి, అవుట్డోర్, ఇండోర్ మొత్తం ఉన్నాయి. ఇవన్నీ సీనరీస్ అండి. ఎంత బాగుందో చూడండి. ఈ బర్డ్ చాలా బాగుంది. నాకు ఈ సీనరీ బాగా నచ్చింది. అన్నీ చాలా చిన్న చిన్న సీనరీస్ అండి. చాలా బాగున్నాయి. అసలు ఈ సీనరీ సెక్షన్స్ కూడా ఒక 3, 4 ఉన్నాయి. అసలు న్యాచురాలిటీగా చాలా బాగున్నాయి అన్నమాట. రియల్గా చూసినట్టే అనిపిస్తుంది. ఒక్కొక్క సీనరీ చూస్తే ఎంత అందంగా ఉన్నాయో అవి. అవ్వండి, ఇవన్నీ హార్స్ అన్నమాట. ఇవన్నీ వాల్కి పెట్టుకునే సీనరీస్ మొత్తము. క్రాంతి కూడా ఇట్లా చాలా బాగా వేస్తుంది. చాలా డ్రాయింగ్ ఇట్లా సీనరీస్ చాలా వేసింది తను కూడా. ఇగోండి, ఇది కూడా ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ట్రీ ప్లాంట్. ఇది ఇవన్నీ ఇంకా ఆర్టిఫిషియల్ గ్రాస్ లాగా, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాగా ఉంటాయి. ఇవన్నీ ఇవన్నీ ఈ ఫ్లవర్ వాజెస్ లాగా ఉన్నాయి. కొన్ని బొమ్మలు షోకేస్లో పెట్టుకుని, ఇవన్నీ ఫ్లవర్ వాజెస్. ఇంతకుముందు మనం చూపించాం కదా, ఆ ఫ్లవర్స్ ఇట్లా ఈ ఈ వాజెస్ తీసుకొని అందులో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవి డోర్ మ్యాట్స్. ఎంత స్మూత్గా ఉన్నాయో అసలు పట్టుకొని చూస్తే. పెద్ద బాటిల్స్ అండి. ఈ బాటిల్స్ దేనికి యూస్ చేస్తారో తెలియదు. షోకా లేకపోతే ఏమన్నా ఫ్లవర్ వాజో అర్థం కాలేదు నాకు. కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా ఇవి జ్యూస్లా అలాంటి కొంచెం ఫంక్షన్స్లో అలా దాని నిండా నింపి పట్టుకుంటారనమాట. ఇది కూడా బాగుంది. చాలా పెద్దది వచ్చింది అది. మా వివాన్ చూడండి, వాడిని పట్టుకురాలేక కార్ట్లో కూర్చోబెట్టాము. మేము కూడా ఏవో కొన్ని డోర్ మ్యాట్స్ ఏవో ఇంట్లోకి ఏమన్నా అవసరమైనవి కొన్ని తీసుకుందామండి. తర్వాత ఎప్పుడన్నా తీసుకోవచ్చులే వచ్చని. ఇవన్నీ ఉన్నాయండి. కొన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి. కొన్ని ఇంక డోర్ మ్యాట్సే చాలా చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయి. ఇవ్వండి, కార్పెటే ఎక్కువ సార్లు చూసాము మేము. ఎందుకంటే డైనింగ్ టేబుల్ కిందకి తీసుకుందాము అని. ఇక్కడ కార్పెట్ అయిపోతే ఈ వుడెన్ ఫ్లోర్కి చైర్స్ అవి జరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి కంపల్సరీ వేస్తారు. దానికోసం చూసాం కానీ తీసుకోలేదు. మళ్ళీ ఈసారి నెక్స్ట్ వచ్చి చూద్దాము అని చెప్పేసి చూసాం మోడల్స్ అవి. ఓకే, నచ్చినవి ఉన్నాయి, మళ్ళీ వచ్చి చూద్దాంలేనని చెప్పేసి వివాన్ అప్పటికి ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. అందుకని నేను ఏవో 2 డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. ఇంకేవో క్రాంతి ఒక 2, 3 ఐటమ్స్ తీసుకుంది ఇంట్లో కావాల్సినవి. చూడండి ఎంత బాగున్నాయో డోర్ మ్యాట్స్. మనకు దొరకవు ఇక్కడ, ఇండియాలో దొరకవు ఇలాంటివి. ఆర్టిఫిషియల్ గ్రాస్ లాగా ఉంది చూడండి. ఇవన్నీ ప్లాస్టిక్ అన్నమాట. అలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ ఐటమ్స్ అన్నీ అసలు ఇంకా ఒక ఇంటిని అందంగా
అలంకరించుకోవడానికి ఈ షాప్కి వస్తే చాలు, అసలు అన్నీ దొరుకుతున్నాయి. ఏదో ఫ్రూట్ ప్లాంట్ లాగా ఉంది ఆర్టిఫిషియల్, చాలా బాగున్నాయి. పెద్ద కుండీలు, ఇండోర్ కుండీలు అయితే ఎంత బాగా నచ్చినాయో నాకు ఇందులో. అన్నీ న్యాచురల్వే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, పట్టుకొని చూస్తే తప్ప ఇవి ప్లాస్టిక్ అని తెలియట్లేదు. అది చూడండి ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఇంకొక ఆర్ట్ గ్యాలరీ లాగా ఉందన్నమాట. ఇవి సేనరీస్, ఇవన్నీ చిన్న సైజు, అన్ని సైజెస్ ఉన్నాయి ఇందులో. ఇది వన్ డే షూట్ చేయలేమండి ఈ షాప్ని. మేమేదో ఒక హాఫ్ వరకే చూడగలిగాము. ఇది మొత్తం కవర్ చేయాలంటే 2 days వెళ్ళాలి, అంత పెద్దదనమాట ఇది. చూసారా ఈ ఆర్ట్, ఇవి సేనరీస్ సెక్షన్స్ ఒక 3-4 ఉన్నాయి. ఒకదానికి మించి ఒకటి అందంగా ఉందన్నమాట, చాలా బాగున్నాయి. ఎక్స్పెన్సివ్ కూడా అన్నమాట అవి. చూడండి అమ్మాయి ఎంత బాగుందో. నాకు ఈ ఫ్లవర్ వాజ్ ఇది అయితే చాలా బాగా నచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.